హాయ్ హలో అండి అందరికీ. అందరూ ఏం చేస్తున్నారండి? బాగున్నారా? మొన్నొక రోజు వీడియోలో నేను వెరైటీ వడియాలు అని చెప్పాను కదా, అవి ఎలా చేశానో మీకు ఇప్పుడు చూపిస్తాను. మీరు కూడా చేసుకోండి, హ్యాపీగా తినేయచ్చు, పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టచ్చు. ప్లస్ మీరు సాంబార్లోకి పప్పులోకి నంచుకుని తినేయచ్చు అనమాట. చెప్తాను చూడండి. మనం రైస్ వండుకున్నప్పుడు ఎక్కువగా మిగిలిపోతూ ఉంటుంది కదా అండి. ఆ రైస్ని నేనైతే ఇలా చేస్తానన్నమాట. బేసిక్గా అసలు ఆడవాళ్ళకు ఉన్న ముఖ్య లక్షణం ఏంటంటే, ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వస్తున్నారు అంటే మాత్రం కొంచెం ఎక్కువ రైస్ వండేస్తాం. అంటే ఎక్కడ సరిపోతుందో చాలదనన ఒక భయంతో ఎక్కువ వండేస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఎక్కువ రైస్ మిగిలిపోతూ ఉంటుంది అనమాట. ఆ రైస్ని పడేయకుండా ఇలా చేసుకోండి హ్యాపీగా. మన ఇండియాలో వేస్ట్ చేసే ఫుడ్ ఆస్ట్రేలియా దేశానికి సరిపోతుందంట. అంటే అంత ఫుడ్ని మనం వేస్ట్ చేస్తున్నాము. దయచేసి అన్నాన్ని ఎవ్వరూ కూడా వేస్ట్ చేయొద్దు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఇలా హ్యాపీగా చేసుకుని తినేయచ్చండి. నేను గ్రైండర్లో వేశాను అన్నాన్ని, మీరైతే మిక్సీలో కూడా వేయొచ్చు. మీరు ఎందుకండి ఇలా వేశారు అనుకోవచ్చు. నాకు నెక్స్ట్ గ్రైండర్తో పని ఉంది కాబట్టి నేను ఇలా వేసుకున్నా. మీరు మిక్సీలో వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా కొంచెం ఉప్పు కారం వేసుకోండి. ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి. ఇలా సిల్క్ వస్త్రం మీద పెట్టుకోండి చక్కగా హ్యాపీగా. ఇలా చిన్న చిన్నగా మినప వడియాలు పెడతాను చూసారా, అలా పెట్టుకోండి. కొద్దిపాటి ఎండ అయితే సరిపోతుందండి, ఈవినింగ్కి ఎండిపోతాయి. చక్కగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని వేయించేసుకొని తినేయచ్చండి. దయచేసి అన్నాన్ని ఎవరు వేస్ట్ చేయకండి. చూడండి ఎంత చక్కగా పెట్టుకున్నానో. మరి మీరు కూడా పెట్టుకోండి, హ్యాపీగా తినేయచ్చు. ఓకేనా మరి? బాయ్ బాయ్.